వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లు అందరూ మంచిగా ఫ్రెండ్స్, నేనైతే మస్తున్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇలాంటి మన బ్లాగ్ ముచ్చట ఏంటంటే తమిళ ఏం చూసిరు కదా, నా డే రొటీన్ అంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అన్ని వీడియోస్ కంటే. ఈరోజు పొద్దున మేము పనికి వెళ్తాం కదా, సో పనికి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా వీడియో అన్నట్టు. అక్కడ మా పని ఎట్లుంటుంది అనేది అయితే, ఇంకా మా ఊరి పొలాలు, సో మా ఊరి యొక్క ప్రత్యేకత ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి, అట్లనే లైక్ చేయరి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ అనేది ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకు రీచ్ అవుతుంది. హైప్ చేయరి. ఇంకా ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా పొద్దుగా లేచినామంటే మన హడావిడి ఎట్లుంటుందో తెలిసిందే కదా హౌస్ వైఫ్కి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఫుల్ హడావిడి ఉంటుంది. మా పిల్లల వ్యాన్ అయితే 8:30కి అట్లా వస్తుంది. ఇంకా మా చిన్నోడు కూడా ఈ మధ్యనే స్కూల్కి వెళ్తున్నట్టు. ఇంక ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరిని వ్యాన్ ఎక్కించి ఇంటికి వచ్చిన తర్వాత, సో ఇంకా పనికి మేము 9:30 9:15 వరకు అట్లా వెళ్తాం. పొలం పని అయితేనేమో 9కి వెళ్తాము. సో ఇది తోటల పని కాబట్టి 10కి అట్లా వెళ్తాము. కొంచెం దూరం నడుచుడు ఉంటుంది కదా, సో అప్పుడు కొంచెం తొందరగా వెళ్తాం. దగ్గర అయితేనేమో కొంచెం లేట్ వెళ్తాం అన్నట్టు. సో ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించి ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఇంకా అప్పుడు టిఫిన్ బాక్స్ అయితే పెట్టుకుంటున్నా ఫస్ట్. సో టిఫిన్ బాక్స్ ముందు పెట్టేసుకున్నాం అనుకోరి, ఇంకా అన్నం తినంకొద్ది తిన్నా ఏం కాదు. ఇంకా పని బట్టలు ఉంటాయి కదా, ఇంకా అవైతే కంపల్సరీ. ఇంకా పని బట్టలు అవన్నీ అయితే రెడీ పెట్టేసుకొని ఇంకా తర్వాత అన్నం తింటున్నా. సో అన్నంగా తాతిపరంగా తిన్నా ఏం కాదు. ఈరోజు అయితే ఇంకా మా కర్రీ వచ్చేసి పప్పు చేసిన. సో పప్పు అన్నం అయితే వండిన. ఇంకా పప్పు అంత టిఫిన్లో పెట్టుకుంటాం కదా, అంత కింద పడిపోతుంది అని చెప్పేసి కొంచెం కాకరకాయ ఉండే నైట్ది. సో కాకరకాయ ఆ రోజు వండిన దానికంటే నెక్స్ట్ డే తింటేనే టేస్ట్ సూపర్ ఉంటుంది. నాకైతే అట్లనే ఇష్టము. సో అదే నేను బాక్స్లో పెట్టుకున్నా. ఇంకా పప్పుతోనైతే ఇప్పుడు తింటాను. అసలు చెప్పాలంటే నేను పనికి వెళ్తేనే టైం టు టైం అన్నం తింటాను, ఇంటికాడ ఉంటే మాత్రం అస్సలకే తినా. సో అక్కడికి ఎట్లా ఆకలి అవుతుంది కదా, పోయినాక మళ్ళీ మేము 12 1 ఒక్కొక్కసారి 2 అవుతుంది తినేసరికి. సో లేట్ అవుతుంది కదా అని చెప్పి తినబుద్ధి కాకపోయినా సరే బలవంతంగా తిన్నా. సో తిని ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నా. మా చిన్నోడు మొన్నడాక స్కూల్కి వెళ్ళలేడు. మా చిన్నోడు ఇంటికాడ ఉన్నప్పుడు అయితే మస్తు ఇబ్బంది అయ్యేది. ఇంకా వాడిని పట్టుకోవడానికి ఎవరు ఉండేటోళ్ళు కాదన్నట్టు. సో మా తాత ఉండేటోడు, మా నాన్న వాళ్ళ నాన్న. సో దగ్గర నుంచి వెళ్ళేదాన్ని, ఏడ్చేటోడు పోయేటప్పుడు. ఇంకా అట్లా ఉండేది. చిన్నపిల్లలు ఉంటే ఎట్లుంటో తెలిసిందే కదా, పట్టుకునేటోళ్ళు ఎవరు లేకుంటే. ఇప్పుడు ఇద్దరు స్కూల్కి వెళ్తారు కాబట్టి అంత టెన్షన్ అయితే ఏం లేదు. సో మళ్ళీ నేను పని నుంచి ఇంటికి వచ్చేసరికి 6 అవుతుంది. అప్పటికి వాళ్ళేమో 4:30కి అట్లా వస్తారు. ఇంకా వచ్చి ఆడుకుంటారు అన్నట్టు. అయితే మేము పనికి వెళ్ళేటప్పుడు ఒకటి ఏంటంటే పువ్వులు పెట్టుకుంటాం కంపల్సరీ, పువ్వులు అయితే. సో ఇంకా వెళ్ళేటప్పుడు నెత్తిలో పువ్వు పెట్టుకొని అస్సలకే మనసు ఒప్పది. అదేందో ఏమో మా పల్లెటూళ్ళల్లో పువ్వులు ఒకప్పుడు కనకాంబరాలు, గులాబీ పువ్వులు అవి మస్తు ఉండేటివి. ఇంక ఇప్పుడు తక్కువ అయిపోయినాయి కదా. ఇంతకీ ఈ పువ్వు పేరు ఏంటి ఫ్రెండ్స్ కామెంట్ చేయరు, నాకైతే తెలియదు. కానీ పెట్టుకొని అయితే పెట్టుకుంటా. సో మొత్తానికి అయితే ఇంకా బయలుదేరినాం అన్నట్టు. మేమైతే నడుచుడే, ఎప్పుడో వేరే ఊరు లేకపోతే బాగా లాంగ్ డిస్టెన్స్ అయితేనే ఏమన్నా పెడతారు, కానీ ఇక పట్టప్పుడైతే ఇంకా నడుచుడే. కానీ చుట్టూ పొలాలు అసలు ఎంత మంచిగా ఉంటుందో. సో నడుచుకుంటా పోతే మస్తు అంటే ఆనందంగా అనిపిస్తుంది. అవన్నీ చూసే వరకు ప్రశాంతంగా అనిపిస్తుంది పొలాలు చూసేసరికి. మాకైతే ఎక్కువ పొలాలే, వేరే పంటలు అసలు ఏముండవు. కానీ నడుచుకుంటా పోతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఈ పచ్చని పొలాల మధ్య. సో మాకైతే ఇక్కడ బాగా దూరం అట్లా ఉంటేనే ఏమన్నా ట్రాక్టర్ ఆటోలు అట్లా పెడతారు. కానీ ఇంకా దగ్గర అయితే మేమైతే నడుచుకుంటూనే పోతాము. మంచిగా అనిపిస్తుంది. ఇంక అందరం కలిసి మాట్లాడుకుంటా నడుచుకుంటా పోతే అసలు తొవ్వనే ఏర్పడదు. తొందరగా టైం కూడా గడిచిపోతుంది కదా. సో మొత్తం ఇది మస్తు సార్లు చూపెట్టిన మా ఊరు, కానీ పెద్ద ఉంటా అన్నట్టు ఊరు. ఇది వేరే సైడ్, ఈ సైడ్ ఎప్పుడు చూపెట్టలేదు. ఇంకా మాకు ఎక్కువ పసుపు పంట ఉంటుంది. ఇప్పుడు పసుపు సీజన్ కూడా అయిపోయింది కదా, పసుపు పంట ఎక్కువ ఉంటుంది. ఇంకా కంది, నువ్వు, పెసర్లు, ఇంకా కూరగాయలు, ఇంతే. అంతకుమించి ఎక్కువ ఏం పెట్టాం. మా సైడ్ పత్తి, పల్లికాయ అవేమో లేవు, ఒక గివ్వే ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అసలు పొలాలే తక్కువ ఉంటుండే, కానీ మధ్యలో కొన్ని రోజులకు పసుపుకు రేట్లు తక్కువ అవుట్లా ఇంక అందరూ తోటలన్నీ కూడా దున్నిపిచ్చేసి అందరూ పొలాలే వేసి అన్నట్టు. అట్లా పొలాలు ఎక్కువ అయిపోయినాయి, తోటలు తక్కువ అయిపోయినాయి. ఇంకా కొంచెం ఒక మడి కూరగాయ తోట మందం ఉంచుకొని మిగిలినంతా పొలమే వేసేటోళ్ళు అన్నట్టు. ఇంకా అడ్లు కొన్ని పొట్టకు ఉంచుకునేటోళ్ళు, పొట్టకు అమ్ముకునేటోళ్ళు, అట్లా అమ్ముకునేటోళ్ళు. సో ఇవైతే చూసిరు కదా, ఈ చెట్లను ఏమో చెట్లు అంటారు. సో నూనె చెట్లు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో మీకు చూపెట్టినా కదా. అయితే మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ చెట్లు కనబడ్డాయి, కొప్పడి చెట్లు.
సో కొప్పడి చెట్లు అయితే హెల్త్కి చాలా మంచిది. కొప్పడికాయలు ఒకప్పుడైతే మా ఇంటికి అన్నీ ఉండేవి. ఇప్పుడు మనం కొనుక్కుంటేనైతే మస్తు రేటు ఉంటుంది. కొప్పడి చెట్లు ఇంటికాడ ఉంటేనే బెటరు. ఇంకా బావిలే ఉంటాయి. సో మాకు నీళ్ళు అయితే మంచిగా ఉంటాయి. కొన్ని కొన్ని ఏరియాలలో వాటర్ లేక పొలాలు ఎక్కువ పండించారు కదా. ఈ ఎండాకాలం అయితే మస్తు ఇబ్బంది. నీళ్ళు లేకుంటే ఇంకా పంటలే బంద్ చేస్తారు కొంతమంది 6 నెలల పంట. కానీ మాకు బావిలు ఉంటాయి. సో బావిలు తొడిపించుకుంటాము. ఆ బావిల నీళ్ళతోనే పొలాలు అయితే పండిస్తాము. ఒక్కొక్కసారి నీళ్ళు సరిపోవు. సో ఈ ఎండాకాలము నీళ్ళు సరిపోవు కానీ పుటిక తీపించుకొని అట్లా లేకపోతే మళ్ళీ బావి తవ్వించుకొని వేస్తాము. బోర్లు అయితే తక్కువ. సో మాకు బావిలతోనే నీళ్ళు మంచిగా సరిపోతాయి. పొలాలకైతే బావిలతోనే. బోర్లు అంటే ఎక్కడనో ఇట్లా గుట్టలల్లో బండలల్లో ఉన్న పొలాలకు వేయించుకుంటారు. సో ఇంకా అది లక్కే అనుకోండి. పడేటోళ్ళకి పడతాయి. ఇక పడనోళ్ళు అయితే కొద్దిగా నష్టమే. కానీ ఇంకా మాకైతే ఏ సీజన్ అయినా సరే పంటలు అయితే పండిస్తాం. వానాకాలమైన ఎండాకాలమైన. ఇంక ఇప్పుడు పొలాలు అయితే మంచిగా అయినాయి. ఇంక మాకైతే అసలు పనులు మస్తు తక్కువ ఫ్రెండ్స్. ఒకప్పుడైతే మా ఊరంటేనే మస్తు పనులు ఉంటాయి అని అనేటోళ్ళు. కానీ అసలు ఇప్పుడు మాకే పని లేకుండా ఎట్లా అంటే ఇప్పుడు మాకు నెల రోజులు కంపల్సరీ ఉంటుంది నాట్లేసుడు. నాట్లేసే టైంలోనైతే అసలు తిందామంటే కూడా తీరముండదు, అంత పని ఉంటుంది. కరెక్ట్ 1 మంత్. ఇంకా తర్వాత పసుపులు తవ్వుతారు. పసుపులు కూడా ఎక్కువ మంది వేయరు. సో తక్కువనే అనుకోరు, పొలాలు ఎక్కువ అని చెప్పిన కదా. పసుపులు తవ్వేటప్పుడు 15 డేస్లో అట్లా అయిపోతాయి గంతే. ఇంకా అవి అయిపోగానే ఇటు కొమ్ములు ఉడకబెడతారు. సో పసుపులు ఉడకబెడతారు. ఆ ఉడకబెట్టిన తర్వాత నేర్పేటోళ్ళు నేర్పుతారు. ఇంకా మాకు నువ్వు అలుకుతాం అన్నట్టు. పసుపు అయిపోయిన తర్వాత నువ్వు పెసరు అయితే అలుకుతాము. సో ఆ నువ్వు పెసరు ఇప్పుడు కలిసే టైం అన్నట్టు. ఇంక ఇవి కలిసిన తర్వాత ఇంకా అటు కొమ్ములు ఉడకబెట్టిన వాళ్ళు అమ్మేస్తారు. అటు ఇటు అనే ఈ నువ్వులు కూడా పెద్ద పెరుగుతాయి. ఇక నువ్వులను కూడా కోసేసి నువ్వులు దుడిపి అవి కూడా అమ్మేస్తాం. కదా ఈ ఎండ అసలు ఏం పని ఉండదు. ఎండాకాలం వచ్చిందంటే అట్లా ఉంటుంది. ఎండలు కూడా మస్తు ముదిరినాయి కదా. ఇంకా పని తక్కువ అయిపోయింది. ఇక మా సైడు తోటలు ఎక్కువ ఉంటేనే పని ఎక్కువ ఉంటుంది. సో తోట ఉన్న వాళ్ళకైతే ఎప్పుడు 24 hours పనే ఉంటుంది. కానీ పొలాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా తక్కువనే అనుకోరు. ఇంక పొలానికి నీళ్ళు పెట్టినామా వచ్చినామా ఇంకా పొలం కలిసినప్పుడు అట్లా పని ఉంటుంది అంతే. ఇంక మేమైతే ఇక పోతా ఉన్నాం అందరం. ఇక అందరం కలిసి మాట్లాడుకుంటూ పోయినామంటే ఇలా తొవ్వ రానే వస్తుంది. ఇంక ఇవాళ మా పని ఏంటంటే అదే నువ్వు కలసుడే. సో నువ్వు కలవడానికే వచ్చిన అన్నట్టు. ఇంకా పోయినాక ఫస్ట్ ఇంకా యూనిఫామ్ వేసి కురిపి అంటారు కొంతమంది. ఇదేంటిది కొంగనో ఏమంటారు, దాన్ని బట్టి దవ్వుతారు కదా. మేమైతే కురిపితోనే కలుపుతాము. సో గడ్డ అయితే ఫుల్ గడ్డి ఉంది. ఇంకా స్టార్ట్ చేసినాము కలవడము. ఈరోజు ఇంకా ఇదంతా కలవాలి. ఎంతవరకు అవుతుందో తెలియదు. సో కలిసినాము అంటే ఇక వచ్చినామంటే వీడియో తీయడానికి టైం ఉండదు కదా. కొంచెం కొంచెం అట్లా వీడియో తీసిన అంతే, ఏమనుకోకుర్రి. సో ఇంక ఇప్పుడైతే తింటున్నాము. సో 2 అయింది. సో 2కి తింటాము అన్నము. ఇంకా 2కి తిని ఇంకా మళ్ళీ కలవడం అయితే స్టార్ట్ చేస్తాము. సో చూసిరు కదా గడ్డ అయితే ఫుల్ గడ్డి ఉంది. ఈ నువ్వులా కలవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది చిన్న చిన్న ఉంటుంది గడ్డి. సో నువ్వు కూడా చిన్నదే కాబట్టి కొంచెం ఒత్తున్న ప్లేస్ కొంచెం తీసేస్తాము. సో పలసగా చేసి అయితే కలుపుతాము. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే కొంతమందికి తెలియని వాళ్ళకు తెలుసుకుంటారని చెప్పి వీడియో అంతే. ఇంకా నేనైతే అసలు పొలం వేసినప్పటి నుంచి అనుకుంటున్నా, పోయినప్పటి నుంచి వచ్చేదాకా వీడియో తీయాలి, వ్లాగ్ తీయాలని. కానీ కుదరది. ఎందుకంటే పొలం పనికి వెళ్ళినామంటే 20 members 10 members అట్లా పొలానికి తగ్గ మంది పోతాం కాబట్టి ఎక్కువ మంది ఉన్న కాడ వీలు కాదు. కొంతమంది సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఉండరు. సో నేను కూడా ఇంకా అసలు టైం ఉండదు. పోయినప్పటి నుంచి వచ్చేదాకా మనకు వీడియో తీయడానికి కూడా టైం ఉండదు కాబట్టి తీయలేను. కానీ ఈ తోటల పని కాబట్టి తోటల పనికి ఎక్కువ మెంబర్స్ అయితే రారు. సో పొలం పనికి పోయినట్టు రారు కదా, ఒక 4 5 అట్లా వస్తారు. సో అందుకే ఇంక ఈరోజు అసలు నేను అనుకోకుండా తీసిన వీడియో. ఇంకా ఈ నువ్వు పంట గురించి ఎంతమంది తెలుసు ఫ్రెండ్స్ కామెంట్ చేయరు. మా సైడ్ అయితే ఇంక నువ్వు పంట పండిస్తాము, పెసర్లు పండిస్తాము. ఇంకా ఇదైతే ఫస్ట్ కలుపు అన్నట్టు. ఇంకొక కలుపు కూడా ఉంటుంది, సెకండ్ కలుపు. అప్పుడు ఒకసారి కలుపుతామంటే ఇంకా 4 నెలల వరకు అట్లయితే ఇక నువ్వులు కూడా దులిపెత్తాము, మొత్తం కంప్లీట్ అయిపోతుంది పని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ అయితే. కొంచెం మన వీడియోస్ అంటారు కదా ఊకే అక్క ఎప్పుడు ఇంట్లో వీడియోసేనా, రొటీన్ వీడియోసేనా, బోరింగ్ అని అంటారు కాబట్టి కొంచెం మీకు కూడా అర్థమవుతుంది కదా. సో మా వర్క్ ఎట్లా ఉంటుంది అనేది మీకు కూడా చూపెట్టాలని చెప్పి ఈ బ్లాగ్ అయితే షూట్ చేసిన. కొంచెం కష్టమే లాంగ్ వీడియో. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి, కామెంట్ చేయరి వీడియో ఎట్లుంది అనేది. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా మంచిది ఇవ్వాలని ఒక మోటివేషన్ అయితే ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఎట్లాంటి బ్లాగ్స్ చేయాలి అనేది కూడా చెప్పుర్రి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.